హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు రిలైటర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతారు? అది $1 million క్వశ్చన్. నువ్వు 5 నిమిషాలు ఇచ్చి 5 గంటల స్టోరీని 5 నిమిషాల్లో చెప్పమంటావు. ఏమన్నా హ్యూమన్ కాదు, గాడ్ అంతకంట కాదు. అడిగే క్వశ్చన్ మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, ఫేకర్ని ఎలా గిరిగించాలా అని చూస్తారు. సో సక్సెస్ అవ్వాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో ఎన్ని చేయాలో మీకు తెలుసు. కష్టపడాలి. ఒక ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది డబ్బుతో పని. లక్ కూడా ఉండాలి. లక్ ఉండాలి. లక్ 5-10% ఉంటుంది, 90% హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ రెండు ఉండాలి. హార్డ్ దగ్గర హార్డ్ ఉండాలి, స్మార్ట్ దగ్గర స్మార్ట్ ఉండాలి. ఏదో ఒకటి చేస్తే కాంబినేషన్. ఇంతకుముందు MBBS ఒక్కటే చదివితే అన్ని రోగాలకు ఆయనే చూశాడు. ఇప్పుడు MBBS తర్వాత MD వచ్చింది. ఓకే, MD తర్వాత మళ్ళీ అందులో స్పెషలైజేషన్ ఆన్కాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ అని. సో ఇప్పుడు ఆ స్పెషలైజేషన్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు. అన్ని పార్ట్లు ఒకటే డాక్టర్. రియల్ ఎస్టేట్ లో కూడా రెసిడెన్షియల్ వేరు, కమర్షియల్ వేరు, రెంటల్ వేరు, అట్లా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఏజెంట్ అనేవాడు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆయనకి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి మార్కెట్. రైట్. నమ్మకం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనే పదం చూడగానే జనాలకు గుర్తొచ్చేది మోసం, దగా, కుట్ర, చీటింగ్. అది బిల్డర్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, సెల్లర్ కావచ్చు, ఏదైనా అది తొలగించాలి. సో దాన్ని తొలగించాలంటే కస్టమర్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. కస్టమర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ నాలెడ్జ్ ఉండాలి, అక్కడ రేట్లు ఎలా పెరుగుతున్నాయి, గత 5 సంవత్సరాలుగా ఎంత పెరిగింది, ఏ రేషియోలో పెరిగింది, ఎంత శాతం లాభాలు వచ్చాయి, ఆ ప్లేస్ గురించి నాలెడ్జ్, లొకేషన్ నాలెడ్జ్, హైలైట్స్, డెవలప్మెంట్స్ బోత్ ప్రైవేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్. SEZ లో ముందు ఏం రాబోతున్నాయో తెలుసుకోవాలి. ఇందాక మాట్లాడుకున్న 4th సస్టైనబిలిటీ అక్కడ చాలా వస్తున్నాయి. సో అదే విధంగా ఆయన ఎలాంటి ప్రాజెక్ట్స్ మార్కెట్ చేస్తున్నాడు. కొంతమంది డబ్బుల కోసం కమిషన్ వస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అమ్మేస్తారు. అది కరెక్ట్. అది ఎప్పుడు కూడా మనం కస్టమర్తో మాట్లాడినప్పుడు కస్టమర్ తాలూకా బాధ ఏంటి, కస్టమర్ తాలూకా పెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంటూ మన దగ్గరికి వస్తాడు. అవును. డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, సపోజ్ మీ వాళ్ళకి ఎవరికో కొద్దిగా ఎఫెక్ట్ అయింది, స్టమక్ ఎఫెక్ట్ అయింది. 3 ఫ్రెండ్స్ ఒక పార్టీకి వెళ్ళారు రాత్రి. 3కి ఎఫెక్ట్ అయింది, 3 వెళ్ళారు. 3కి ఒకటే మందు రాస్తుంటే రాయడు. నీకు ఎఫెక్ట్ అయిన డ్యామేజ్ వేరే ఉంటుంది, అవతలకి ఫుల్ కావచ్చు, అవతలకి తక్కువ అవ్వచ్చు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, బాడీ వైజ్ కూడా ఉంటుంది, మెటబాలిజం ఉంటుంది, చాలా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, డాక్టర్ ఏమవుతాడు, ఇంట్రోగేషన్ చేస్తాను మీకు. నువ్వు గత 1 వీక్గా ఎక్కడెక్కడ తిరిగావు, ఎక్కడెక్కడ తిన్నావు, ఏమేమి తాగావు, ఏమేమి ఇది అది స్వీట్ హాట్ అన్ని అది చెప్పిన తర్వాత మన మందులు ఇస్తాడంటే మందులు ఇవ్వడు. ఏమి ఇస్తాడు, టెస్టులు రాస్తాడు. CBBO, టెస్ట్ చూపించుకో ఏం జరిగిందని అడుగుతారు. టెస్టులు వచ్చిన తర్వాత దాన్ని డయాగ్నోసిస్ చేసి మందులు ఇచ్చి ఈ ఒక 3 రోజులు 1 వారం రోజులు వాడండి, తగ్గపోతే మళ్ళీ రండి అంటే అది కూడా గ్యారంటీ కాదు. ఆ 3లో 2 తగ్గవచ్చు, 1 తగ్గపోవచ్చు. అంటే బ్లడ్ వేరీస్, బాడీ వేరీస్, స్ట్రెంగ్త్ వేరీస్, ప్రోటీన్ అన్ని రకరకాలు. అదేవిధంగా ఏజెంట్ కూడా ఒక కస్టమర్తో మాట్లాడినప్పుడు ఆయన బ్రోకరేజ్ని కమిషన్ దృష్టిలో పెట్టుకోకూడదు. దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది కస్టమర్. కస్టమర్కి ఎప్పుడు కూడా ఏజెంట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. అది పోయింది ఆ నాలెడ్జ్. సోషల్ మీడియా వచ్చాక దట్స్ గాన్. కస్టమర్ ఇంట్లో నీ దగ్గరికి వచ్చేది 10 మందితో మాట్లాడి వస్తాడు. సో ఆయనకున్న దాంట్లో నీ 10% నాలెడ్జే ఉంటుంది. కనుక్కొని 100 మందిని కనుక్కొని వస్తాడు. ఎవరు మంచోడు, ఎవరు చెడు, అడిగాడు అది కరెక్ట్ కూడా కాదు. కస్టమర్ అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏ ప్రాపర్టీని కొనడు. నేను చాలాసార్లు చెప్పాను, పెళ్లిలో ఒక అమ్మాయి 10 మంది అబ్బాయిలు చూస్తే ఎవరిని చేసుకుంటే లాస్ట్ క్యారెక్టర్లెస్ పిల్లని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే షీ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఈ అబ్బాయి అందంగా ఉంటాడు, ఈ అబ్బాయి మంచి ఉద్యోగం, ఈ అబ్బాయి డబ్బు బాగుంది అంటే ఇన్ని దాంట్లో ఎప్పుడు కూడా సెలెక్ట్ చేయడం ఈజీ, రిజెక్ట్ చేయడం కష్టం. ఏ రీజన్లో రిజెక్ట్ చేస్తా అనేది కష్టం. అవును, అందరూ అన్నీ ఉంటాయి. 10 మంది చుట్టాలు వచ్చారు, ఎవరికి తక్కువ ఉంది, 6గురికి ఉంది, ఎవరిని పెడతావు, ఎవరు తీసేస్తావు, వెరీ టఫ్. సో అందుకనే కస్టమర్ కూడా ఏం చేయాలంటే ఒక 3-4 ప్రాజెక్ట్స్ చూడాలి. మ్యాక్సిమం 5 ప్రాజెక్ట్ కంటే ఎక్కువ చూస్తే నా దగ్గరికి ఎంతోమంది కస్టమర్స్ వస్తారు. సార్ నేను 2 సంవత్సరాలు బట్టి 200 ప్రాపర్టీలు చూసి నేను ఆ కస్టమర్తో డీల్ చేయను. దిస్ నో పాయింట్. 200 ప్రాపర్టీలు నాకు చూసి మనం చూపించే ప్రాపర్టీ నప్పుతుందా? వేస్టేజ్ ఆఫ్ టైం. 3-4 చూసారు, అగ్రీడ్. 3 to 5 ప్రాపర్టీస్ చూడండి. అంటే అక్కడ అర్థం ఏంటంటే కస్టమర్ డస్ నాట్ నో వాట్ హీ వాంట్స్. అందరూ కదా, కొంతమంది నేను చెప్తున్నా. సో ఏజెంట్ దృష్టి పెట్టాలి. వచ్చాడు కదా అని, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది నీకు చాలాసార్లు చెప్పాను.
కస్టమర్ వచ్చాడు కదా, మనం యూ ఫస్ట్ క్వాలిఫై, ఐడెంటిఫై ఏ బయ్యర్, పొటెన్షియల్ క్వాలిఫై ఏ బయ్యర్. ఆ బయ్యర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. సో ఇందులో ఏంటంటే ప్రాపర్టీ చూపించడం ఏజెంట్ పని కాదు, ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి చూపించే దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యేదాకా అన్ని అలర్ట్స్, లోన్ కావచ్చు, లీగల్ ఒపీనియన్ కావచ్చు, వాల్యుయేషన్ రిపోర్ట్ కావచ్చు, సర్వే రిపోర్ట్ కావచ్చు, స్ట్రక్చరల్ చాలా ఉన్నాయి, ఈసీ కావచ్చు. ఇవన్నీ ఎక్కడెక్కడ ఈ చేయక గైడ్ చేస్తే చాలు. లీగల్ ఒపీనియన్కి 10,000 ఉంటుంది, 10,000 చెప్పాలి, ఈ లాయర్ మంచిగా చేస్తాడు సార్, మీరు ఇందరు తీసుకోండి అని. దాన్ని బట్టి సో కస్టమర్ తెలియపోవచ్చు, నీకంటే రోజు అదే పని, ఆయనకి అది కాదు కదా. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఆ నిజాయితీగా చేస్తే లాంగ్ టర్మ్లో దే విల్ సైడ్ అండ్ దే కెన్ మేక్ హ్యూజ్ మనీ యాజ్ పర్ దేర్ ప్లాన్. సో రియల్ ఎస్టేట్ ఈస్ ద డిపార్ట్మెంట్ వేర్ యూ కెన్ ఎర్న్, ద లేడీస్ కానీ జెంట్స్ కానీ అవసరం ఫుల్ టైం, పార్ట్ టైం, విఆర్ఎస్, చాలా ఏ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు అందరి వైపు చూపు ఎవరి వైపు ఉందంటే రియల్ ఎస్టేట్. మిగతా ఫీల్డ్ అన్ని డామినేట్ అయిపోయింది. దాన్ని బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్ చెప్పిన ఈ పాయింట్లన్నీ చూసుకోవాలి. చూసుకుంటే కనుక దే విల్ బి సక్సెస్. 4th సిటీ అని కొత్తగా ప్రకటించారు, దాని గురించి ఏం సార్ కొంచెం వివరణ చెప్తారా? నేను చెప్పాను కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే నాకు సిటీపీ అని చెప్పాను కదా, అక్కడ గవర్నమెంట్లో మాట్లాడుకునే విషయాలన్నీ అన్నిటి ఎట్లా చెప్తాను సరిత. 4th సిటీ అనేది మీకు తెలంగాణలో అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చిన సిటీ సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చింది హైదరాబాద్, ఆ నెక్స్ట్ వచ్చేది సైబరాబాద్, ఇది 4వ వార్డ్ 4th సిటీ. అంటే దీనికి ఏం పేరు పెట్టారు? పేరు పెట్టలేదు, ఊరు పెట్టారు. ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, గ్రీన్ సిటీ. ఏ పేరు కన్ఫర్మ్ కాలేదు, అనేకమైన పేర్లు మేబీ కొన్ని రోజులు అయిన తర్వాత పెడతారు. ప్రస్తుతానికి అయితే ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, గ్రీన్ సిటీ అని పిలుస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? అంటే దీనికి ఏంటంటే మనకి ఇప్పుడున్న సిటీలన్నీ కూడా 70-80 సంవత్సరాల్లో మనకి బిల్డ్ అయింది. అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మనకి 60-70 ఇయర్స్ పట్టింది హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి. బట్ ఇప్పటికి కూడా మీరు చూసుకుంటే కనుక వర్షాలు పడితే మన పరిస్థితి ఎట్లా ఉంది? దారుణం. అవునా? బంజారా హిల్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేస్, అది కూడా మీకు వాటర్ పారుతూ ఉంటుంది అన్ని ప్లేసెస్ లో. గట్టి వాన పడితే అన్ని ప్లేసెస్ లో సిటీ ఈజ్ నాట్ ప్లాన్ ప్రాపర్లీ బికాజ్ అంచెలంచెలుగా ఎదిగింది అది, స్టేజ్ బై స్టేజ్. ఇవాళ వచ్చింది కదా హైదరాబాద్, ఒక 30 years బ్యాక్ చూస్తే అక్కడ గచ్చిబౌలి, ఫైనాన్షియల్, కుక్కడపల్లి ఏం లేవు, కొండలు ఓన్లీ సెకండ్రాబాద్ అనేది ఉండేది, మారేడుపల్లి, మిగతా ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, అక్కడ నుండి బంజారా జూబ్లీస్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే న్యూ జెర్సీ అని ఒక ప్లేస్ ఉంది అమెరికాలో, న్యూ జెర్సీ వన్ ఆఫ్ ది మంచి డెవలప్డ్ సిటీ. సో దానికి మించి కట్టాలంటున్నాడు మన సిటీ, 4th సిటీ అనేది ప్లాన్. అది ఎంతవరకు అవుతుందని మనం వెయిట్ అండ్ సీ. అక్కడ ఏమవుతుందంటే అన్ని రకాలు, ఒక ఫార్మా సిటీ అని అంత ముందు పెట్టారు ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు, కానీ ఈయన రాగానే ఏం చేస్తారు, మనం లాస్ట్ టైం మాట్లాడడం రద్దు చేసామన్నారు, షిఫ్ట్ చేసామన్నారు, ఫార్మా క్లస్టర్స్ అన్నారు, ఫార్మా విలేజెస్ అన్నారు, సాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు. సో ఫైనల్గా ఎక్కడ ఆగారంటే టోటల్ పీపుల్ అంతా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో 4th సిటీ ఎక్కడ వస్తుందని మనం అడగట్లే, చెప్తా లాస్ట్లో. సో ఇది ఏంటంటే దాదాపు ఫార్మా సిటీ 19,000 ఎకరాలు డిసైడ్ చేసి 19,300 ఎకరాలు, 330 ఎకరాలు, దాంట్లో 12-13 వేలు మాత్రం ల్యాండ్ పూలింగ్ అయ్యింది. అక్కడ ఏం చేస్తారంటే ఫార్మాసిటీ మొత్తం ఇప్పుడు క్లారిటీ మనం ఏమొచ్చిందంటే ఫార్మాసిటీ మొత్తం తీయట్లేదు, ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తున్నాం, మిగతా అన్నీ అక్కడే ఉంటాయి. సో సాటిలైట్ టౌన్షిప్ వస్తుంది, హై ఎండ్ ఐజీబీసీ బిల్డింగ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అది అప్రూవ్ కావాలంటే డెఫినెట్గా అంత 150 పారామీటర్లు ఉంటాయి. అంత ఈజీగా కాదు, అంటే అక్కడ ట్రాఫిక్, పొల్యూషన్ ఇవేవి రాకూడదు. సో ఆ విధంగా ఈ స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ వర్సిటీ, R&D, మెడికల్ కాలేజ్, సాటిలైట్ టౌన్షిప్, అంటే ఇవన్నీ కూడా అన్ని రకాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, ఇవన్నీ కూడా ఈ 12-13 వేల్లో రావాలనేది ప్లాన్. అది వస్తే మాత్రం ఇప్పుడు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మించిపోయి ఉంటుంది సిటీ. బట్ ఎన్ని రోజులు వస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. స్టేట్మెంట్స్ ఎన్నో వస్తుంటాయి, అవునా, కానీ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా, నెరవేర్చాలని టైం పడుతుంది. సో వాట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, సో దానికి అనుకూలంగా ఒక ప్లాన్ చేయమన్నారు. ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. ఇది అందుకని 4th సస్టైనబుల్ సిటీ అంటారు, అంటే
నెట్ జీరో సిటీ అంటే అది 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ. అయితే ఇప్పుడు ఈ 4 సిటీ ఎక్కడ వస్తుంది అయితే? 4 సిటీ అనేది మీకు మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల, శ్రీశైలం హైవే, ఈవెన్ మెట్రో కూడా దానికి ఎక్స్టెండ్ అంటే టోటల్ గా అవుట్స్ లో ఉంటుందేమో. శ్రీశైలం హైవే. ఓకే ఓకే. సో అది ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు, ఎయిర్పోర్ట్ కి చాలా క్లోజ్. ఆ పొల్యూషన్ కూడా ఎందుకు తీసేస్తున్నారంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఎప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ ఉంటాయి. ఆ జనాలకి కలుషిత నీరు వెళ్ళకూడదు, పొల్యూటెడ్ అవ్వకూడదు. అక్కడ ఉన్న పొల్యూటెడ్ పటాన్ చెరువు ఉంది, బాలానగర్ ఉంది, ఫుల్లీ పొల్యూటెడ్ ఏరియాస్. కుకట్పల్లి ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరువు అయితే కంపల్సరీ కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని. ఆ కెమికల్ నీళ్ళు అక్కడ ఒక 20-30 కిలోమీటర్ కాలుష్యం అయిపోతుంది. సో హెల్త్ హెజార్డ్ ఉండదు అనమాట. ఈ ఉద్దేశం ఏంటంటే సిటీకి దగ్గర ఉంది, అప్కమింగ్ సిటీ కాబట్టి 12,000-13,000 ఎకరాల్లో ఇంత పెద్ద సిటీ అంటే ఒక సిటీ విత్ ఇన్ ద సిటీ అన్నీ ఉంటాయి అక్కడ. బ్యాంకులు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్, పాన్ షాపు, కిరాణా షాపు, సూపర్ మార్కెట్ అన్నీ వస్తాయి. సో అది ఎంత టైంలో వస్తుంది, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, గుడ్ స్టెప్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డెవలప్డ్ అంటే అన్ని రకాలుగా. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఉన్న దేనికి ధీటుగా కాకుండా ఏకంగా న్యూ జెర్సీ, సింగపూర్, మలేషియా అలాంటి సిటీలు మించిపోయి కట్టాలి. మన వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అవ్వాలనేది ప్లాన్. దానికి అనుకూలంగా అధికారులను ఆదేశించారు. దే ఆర్ ట్రైయింగ్ టు వర్కౌట్ ఆన్ దట్. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. వి విష్ దట్ వి విల్ కంప్లీట్. రీసెంట్ గా మనకి హైడ్రా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, దాని గురించి వివరిస్తారా? హైడ్రా కమిషన్ అనేది కొత్తగా ఏర్పరిచారు. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎన్నో బిల్డింగ్లు కూలగొట్టారు. అంటే అసలు హైడ్రా కమిషన్ అనేది ఏంటి సార్? అంటే రియల్ ఎస్టేట్ అక్రమ కట్టడాలకి అడ్డు పెట్టడానికి, అంటే చాలా మంది పర్మిషన్స్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్స్లో, గవర్నమెంట్ పార్క్స్లో, గవర్నమెంట్ లేక్స్ దగ్గర రాత్రి లేకులు పూర్తి చేసి మట్టితో కప్పేసి దాని మీద ఇల్లు కట్టి అమ్మేస్తున్నారు. కబ్జాకి మించే ఉంటుంది. కబ్జా అంటే ఓన్లీ ల్యాండ్ కబ్జా చేసింది కట్టేసి భయాన్ని కూడా మోసం చేస్తున్నారు. అంటే మరి దీనికి లా ఆర్డర్స్ ఇవంతా ఉంటాయి. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని ఉన్నా సరే దానికి లూప్ హోల్ ఉంటుంది. పైసా మే పరమాత్మ హై. సో మనం మేనేజ్ చేయగలిగే థింగ్స్. ఫారిన్ కంట్రీకి మనకి తేడా అదే. ఫారిన్ కంట్రీలో ఏంటంటే ఇవన్నీ అలో చేయరు. నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఐపీఎస్ తెలుసు, ఎవరు తెలుసు ఫస్ట్ లాన్ వేస్తారు. లాన్ వేస్తే తర్వాత మాట్లాడదాం అంటారు. పాస్పోర్ట్ సీజ్ చేస్తాం బయట వాళ్ళది. సో ఇక్కడ మనకి ఇంకా కండిషన్ రాలేదు. గవర్నమెంట్కి అప్పటికే ఎన్నో మెజర్స్ తీసుకుంటారు, ఎన్నో రూల్స్ పెడుతున్నారు, ఎన్నో పాలసీస్ పెడుతున్నారు, బట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దానికి ఇప్పుడు రీసెంట్గా ఏం చేయండి, అంత ముందు గవర్నమెంట్ కూడా చాలా ఆలోచించే కానీ బట్ ఎవరు ఇంత అగ్రెసివ్గా ముందుకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే సపరేట్ ఒక దీనికి ఈ డిజాస్టర్ హైదరా అంటే ఏంటి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్, హైదరాబాద్ ఫుల్ ఫామ్. అంటే ఎవరైతే ఆక్రమిస్తున్నారో, అక్రమంగా కడుతున్నారో అవన్నిటిని కూడా స్టాప్ చేయాలి. ఫ్యూచర్లో భయం అంటూ క్రియేట్ అవుతుంది. అంటే బిల్డర్స్ ఏంటంటే పర్లేదు నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు కదా, ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అని చెప్పి మేనేజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతి ప్రాజెక్ట్ అనగాల ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక బిజినెస్ మ్యాన్, ఒక బడాబాబు ఉంటాడు. సో అందులో ఎవరు ఉంటారో మనకు పక్కన పెడితే ఉన్నందువల్ల ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఈ గొడవ అయినప్పుడు కూడా ఈ బిల్డింగ్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అబ్జెక్ట్ చేశారు. నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను, సీఎంతో చెప్తాను, మీరు ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి పోతారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఇది ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే ఈ నేను చెప్పిన పార్క్స్ కానీ, లేక్స్ కానీ, చెరువులు కానీ, రోడ్స్ కానీ, అండ్ పబ్లిక్ గవర్నమెంట్ ఏరియాని ఎవరైతే కబ్జా చేసి కట్టడాలు కట్టారో, అది ఇల్లులు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, విల్లాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, కమర్షియల్ ఏదైనా కావచ్చు, సో దీని అన్నింటినీ కూడా కూల్చామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. దానికి సపరేట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ సర్వీస్ ఏవి రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్గా నియమించారు. ఆయన కింద 3,500 సిబ్బంది ఇస్తా అన్నారు ఎంప్లాయీస్. అంటే ఏంటి సార్ ఇలాంటివి జరగకుండా ఆపడానికి? జరగకుండా ఆల్రెడీ జరుగును కోలుగొట్టడానికి, ఇంకపై జరగకుండా జరగకుండా ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ లేకుండా అంటే భయం ఉండాలి. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే బెయిల్కి ఇప్పుడు ఎవరైనా మీరు అప్పించారనుకోండి, వాడు 2 నెలలు ఇంట్రెస్ట్ కడతారు, తర్వాత 2-3 సంవత్సరాల దాకా ఇవ్వడు. అవును. వాడు ఏమంటారు, ఫైనల్గా కేసు వేస్తారు. మీరు కేసు వేసి 1 year 2 year వాదించాక జైల్లో పెడతారు. జైల్లో పెట్టి 1 weekలో బెయిల్ వచ్చేస్తారు. అవును. సో అది పెద్ద పనిష్మెంట్ కదా. జైల్లో ఉంటే ఎవరు తెలుసు, చీకటి గదిలో ఉంటారు, 1 week డబ్బులు కడతారు, మేనేజ్ చేసుకొని వచ్చేస్తారు, అయిపోయింది. తర్వాత నువ్వు అడగడానికి కూడా లేదు, డబ్బులు అడగరు, అడిగినా నువ్వు కోర్టులో మాట్లాడుకుని నాతో వద్దు అంటాడు. ఇక్కడ ఏమైందంటే రాత్రి ఓవర్ నైట్ చెరువులు కప్పేసి నింపేసి బయటికి మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అట్లా చేసేసి బిల్డింగ్ కట్టేసి అమ్మేస్తున్నారు.
దానివల్ల ఇప్పుడు చెరువుల దగ్గర ఎందుకు కట్టొద్దు అంటారని మనం తెలుసుకోవాలి. చెరువులు కానీ ఎఫ్టీఎల్ కానీ కన్జర్వేషన్ జోన్ కానీ బయో కన్జర్వేషన్ కానీ బఫర్ జోన్ ఇట్లా 111 జీవో కానీ ఇవన్నీ రకరకాలు అంటే మన తాగునీటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ చెరువుకి దగ్గరలోనే కట్టేసాం అనుకోండి, పొల్యూషన్ అవన్నీ డ్రైనేజ్ ఇవన్నీ నీళ్ళు కాలుష్యం అయిపోతాయి, పొల్యూటెడ్ అయిపోతాయి, తాగడానికి ఉండదు. ఇప్పుడు హయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఇవన్నీ ఏరియాలో కూడా ఈ పాటించాలంటే ఎన్జిటి అనే బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. ఆ బాడీ తాలూకా ఏంటంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి మెయిన్ వృత్తి, ప్రొటెక్షన్. అందుకనే 111 జీవో ఎత్తలేపారు. కేసీఆర్ గారు ట్రై చేసినా అది ఒప్పుకోలేదు. ఎన్జిటి అనే బాడీ సెంట్రల్ లెవెల్ బాడీ, అది ఒక పవర్ఫుల్ బాడీ. సిఏఎస్ఎఫ్ అని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు ఎవరికి భయపడరు, పోలీసులకి భయపడరు, ఐఏఎస్ ఫస్ట్ కస్టమ్స్ వెళ్తున్నాను అనుకోండి, ఏదైనా ఇల్లీగల్ ఐటమ్ పట్టుకెళ్తున్నాను అనుకోండి, ఫస్ట్ ఆపేస్తాడు, లోన్ కూర్చోబెడతాడు, తర్వాత సంగతి చూద్దామని. నాకు ఎమ్మెల్యే అవన్నీ మాకు సంబంధం, వాడు ఎవరు భయపడ్డారు, స్టేట్ గవర్నమెంట్ భయపడరు. సో అట్లనేది హైడ్రా అనేది చాలా పవర్ఫుల్ బాడీ. 3500 మందిని డిపార్ట్మెంట్గా ఎస్టాబ్లిష్ చేసి సపరేట్ పోలీస్ స్టేషన్ దీనికి. దాంట్లో గ్రూప్ 1 ఆఫీసర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ఆల్రెడీ 259 మందిని ఎలికేట్ చేశారు, రంగంలో ఉన్నారు. పొద్దురు 6 గంటలకు వెళ్ళి కూలగొడుతున్నారు బిల్డింగ్స్ ఏవైతే అక్రమంగా ప్రూఫ్స్ దొరికాయో. ఎవరు చెప్పినా ఆగట్లేదు, ఎమ్మెల్యేలు చెప్పిన, రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు చెప్పినా ఆగట్లేదు. మీరు ఏదైనా మాట్లాడుకుంటే ఎవరితో మాకు సంబంధం లేదు, మీరు ఇది అక్రమంగా కట్టారు, మీకు పర్మిషన్ లేదు, ఇది గవర్నమెంట్ ఏరియా. చెరువులకి ఎప్పుడు కూడా ఎఫ్టీఎల్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, 111 జీవో కానీ కన్జర్వేషన్ కానీ బయో కన్జర్వేషన్ కానీ వీళ్ళన్నిటి ఈ జాగాలు ఏవైతే డిక్లేర్ చేసి ఆల్రెడీ ఉన్నాయి మన మ్యాప్లో, దానికి 10 కిలోమీటర్ దూరంగా ఏం కట్టకూడదు సర్కిల్. అంటే ఆ డిస్టెన్స్ లో కూడా ఇప్పుడు ఇక్కడ లేక్ ఉంది అనుకోండి, లేక్కి 10 కిలోమీటర్ల దూరం చుట్టూ ఏం కట్టకూడదు. ఎందుకంటే 10 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ దూరం. అప్పుడు ఆ నీళ్ళు ఒకళ్ళు ఇక్కడ 10 కిలోమీటర్ తర్వాత కట్టినా పొల్యూషన్ అవ్వడం కష్టం, అంత ట్రావెల్ చేయాలి కదా. సో అక్రమ లేఅవుట్లు కూడా ఉన్నాయి కొన్ని, కప్పేసి పబ్లిక్ తెలియదు కదా, బయర్స్ మోసపోతారు, ఏదో తక్కువ వస్తుంది, చీప్గా వస్తుంది, లేదా ఫ్రీ లాంచ్ అని ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే కమిషనర్ చాలా పవర్ఫుల్గా ముందే చెప్పి పంపించారు, వాళ్ళకి మొత్తం అస్త్రాలు రాంబాణాలు అన్ని ఇచ్చి ఎవరు వచ్చా నీకు సంబంధం లేదు, లెట్ దెమ్ టాక్ టు మీ అని సీఎం గారు చెప్పి ఉండొచ్చు. క్యాబినెట్లో మీటింగ్ డిస్కషన్ అయింది ఇది. సో దీనికి హెవీ బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. 3500 మంది అంటే మొత్తం తెలంగాణలో అక్రమ కట్టడాలన్నీ ఇప్పుడు ఆల్రెడీ 50-100 నోటీసులోకి వచ్చేసి ఆల్రెడీ కూలగొడుతున్నారు. పెద్ద పెద్ద ఒక ఆయన మొన్న చూసాను, 5.5 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడంట, 5-6 ఫ్లోర్లు, అది ఒక సింగిల్ మినిట్లో ఎరగొట్టారు. ఇప్పుడు 5.5 కోట్లు అప్పు తెచ్చి కట్టాడు ఆయన పరిస్థితి ఏంటంటే అది మనం ఏం చేయలేం, ఫస్ట్ కట్టే ముందు ఆలోచించుకోవాలి కదా. అంటే ఏంటి రీజన్ అయి ఉండొచ్చు సార్? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే అనుమతి లేకుండా కట్టడం, అక్రమ కట్టడాలు. నువ్వు చూసుంటారు మార్కెట్లో కొంతమంది కబ్జా చేస్తారు, నీ ల్యాండ్ ఖాళీగా ఉంది అనుకో, ఎప్పుడో వెళ్ళట్లేదు అనుకో, నీకు కబ్జా చేసి కట్టేస్తారు, నువ్వు వస్తే నీకు ఏదో సెటిల్మెంట్ చేస్తారు, లేదా భయపడతారు, లేదా సెటిల్మెంట్ చేస్తారు. అది లాజికల్గా పబ్లిక్ ల్యాండ్ మనం ఎవరు ఆక్యుపేషన్, మీకు నాకు ఎవరికీ హక్కు లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ గవర్నమెంట్, పార్కులు గవర్నమెంట్ అందరికీ చెందుతుంది. ఇప్పుడు అవన్నీ వాడుకుంటారంటే మన పబ్లిక్ డబ్బులు వాళ్ళు తినేసినట్టే కదా. పార్కులు ఎలా మెయింటైన్ చేస్తారు, మనం కంటే ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నిటితో మెయింటైన్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది చాలా కాదు. సో ఈ రంగనాథ్ గారు చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేస్తారు మన డిఫరెంట్ ఛానల్స్లో. వెరీ సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఇంత సీరియస్గా, ఇంత ఉద్రిక్తిగా చేస్తారు, ఇంత అగ్రెసివ్గా చేస్తారు అనుకోలేదు. ఇట్స్ వన్ వే ఇట్స్ గుడ్. ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం బిల్డర్ కట్టేవాడు ఆలోచిస్తాడు, నేను అక్రమంగా కట్టకూడదు, కడితే ఉండదు, ఎప్పటికైనా ఎరగొడతారు అనే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా బయ్యర్స్ కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇబ్బంది పడతారు. సడన్గా ఇల్లు ఎరగొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది మినిస్టర్లు అయితే అడ్డంగా కాంపౌండ్ వాల్స్ కట్టేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కడితే ఆ నీళ్ళు ఏదైతే రెయిన్ హార్వెస్టింగ్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ అడ్డు ఆపులు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దగ్గరే ఉన్నాం, ఇప్పుడు లేక్ దగ్గర బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్లో వచ్చే పొల్యూషన్ డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? చెరువులోకి వెళ్తుంది. చెరువులోకి వెళ్తే అదే వాటర్ మనం తాగాలి కదా, ప్యూరిఫై అవ్వకుండా తాగలేం. 111 జీవోలు అన్నీ కొన్ని వేల ఎకరాలు ఉంది, కొన్ని వేల ఎకరాలు తెలంగాణలో ఈ 111 జీవోలో బయో కన్జర్వేషన్ బఫర్ జోను ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు కాపాడడానికి ఒక సపరేట్ బోర్డు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ బై గవర్నమెంట్. బట్ ఎంతవరకు నడుస్తుంది, ఎంతకాలం అలౌ చేస్తారు అనేది ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉంటుంది. ఏదైనా మంచి పని చేస్తే కంపెనీలో ఏదైనా సిస్టమ్ పెట్టామనుకోండి, ఎంప్లాయీస్ ఎగ్నెస్ట్గా ఉంటారు. ఆ సిస్టమ్ అలవాటు పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫీస్లో ఫస్ట్ పంచింగ్ కార్డు పెడితే తలకాని 11 గంటలు వచ్చి దొరికిపోతాడు, 9:30కి రాకపోతే అని అబ్జెక్ట్ చేయదు. బట్ స్లోగా అలవాటు పడిపోతే ఆ సిస్టమ్ దాని పని చేసుకెళ్ళిపోతుంది.
As it is, it's a good step by the government, and they have to continue for a long time and see that స్టేట్లో ఇది పాలసీని మిగతా స్టేట్లో కూడా తేవాలని ఆలోచనలో ఉన్నారు. కొంతమంది నార్త్ ఇండియాలో కూడా ఇది మంచి పాలసీ. అంటే ఐపీఎస్ ఆఫీసర్ పెట్టడం అనేది చాలా రిజిడ్ డెసిషన్. ఎందుకంటే జనరల్గా ఐఏఎస్ ఇంకా వేరే మినిస్టర్ పడుతుంది. ఐపీఎస్ అంటే అన్నిటికీ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ చూసుకుంటే ఎండి ఎప్పుడు ఐపీఎస్ ఆయన ఉంటాడు. నాకు గొడవలు బాగుంటాయి, గొడవలలో పోలీస్ పవర్ ఉండాలి. సో అది చాలా మంచిది. వి విష్ దట్ దిస్ షుడ్ గో నైస్. అక్రమ కట్టడాలు తగ్గాలి, అసలు జీరో అయిపోవాలి. జీరో అయిపోతే బయర్స్ హ్యాపీ ఉంటారు, గవర్నమెంట్ హ్యాపీ ఉంటుంది, బిల్డర్స్ హ్యాపీ ఉంటారు. దీని మీద మరి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us. సార్, రియల్ ఎస్టేట్ లో బయ్యర్ అండ్ ఇన్వెస్టర్ సెల్లర్ నుంచి మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు కష్టపడిన డబ్బు అయితే జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకోకుండా డబ్బులు వస్తే అది ఏం చేయలేము మనం. సో అంటే అర్థం మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూ ఉంటారు. సో బిల్డర్ కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది అనుకోకుండా వాళ్ళు ఇరుక్కుంటారు. అసలు నాకు ఎప్పటి నుంచో మన పర్సనల్ డౌట్ కూడా ఇందులో, ఇప్పుడు ఒక 30 lakhs ఇల్లు ఉంటే యాక్చువల్ ప్రైస్ 30, కొన్న వాళ్ళు 30 చెప్తే ఈ మధ్యలో ఒక 3-4 members బ్రోకర్స్ ఆర్ సమ్ కాల్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి 55 lakhs వరకు చెప్తారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఎస్టిమేట్ చేసి చెప్తారు సార్, ఏంటి ఆ విషయాలు కొంచెం క్లారిఫై ఇస్తారు? ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ జాయిన్ అయితే చెప్తాను నేను. అది ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే టాపిక్స్ అమ్మా, ఫ్రీగా చెప్పేస్తాను. ఇప్పుడు దానికి వాల్యుయేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాల్యుయేషన్ ఎలా తెలుసుకోవాలి మేము దాని యాక్చువల్ ప్రైస్ని? వాల్యుయేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు గచ్చిబౌలిలో కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఓనర్ దగ్గర డైరెక్ట్గా వెళ్తే ఒకలా ఉంటుంది, ఏజెంట్స్కి వెళ్ళినా పెద్ద ఏమి కొంత. ఇప్పుడు ఏజెంట్స్ చీట్ చేసేవాళ్ళంటే ఎప్పుడైనా మారుతుంది, కానీ జెన్యూన్గా ఉన్నా సేమ్ రేట్ ఉంటుంది. కాకపోతే ఎలా కనుక్కుంటే అక్కడ కొంచెం సర్వే చేయాలి. మీకు అంత మనకి ఇప్పుడు ఉన్న బయర్స్కి అంత టైం లేదు. ఇప్పుడు మనకి మొబైలు కారు ఉంటేనే పని అవుతుంది. భార్య లేకపోయినా పర్లేదు, పిల్లలు లేకపోయినా పర్లేదు, మొబైల్కి అంత ప్రియారిటీ ఉంది. మొబైల్ చూడండి, నువ్వు ఎవరైనా ఇస్తే ఎస్పెషల్లీ పిల్లలు పాస్వర్డ్ కూడా పెట్టేసుకుంటారు. అమ్మాయిలు అయితే అసలు టీనేజర్స్ ఎస్పెషల్లీ ఏజ్లో ఉన్న రానేరు. పెద్ద మాలా మెచ్యూర్డ్ అయితే నా ఫోన్కి పాస్వర్డ్ కూడా ఉండదు. ఏమి సర్వే చేయించుకోవాలి. అది ఎవరు చేయగలుగుతారంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు హెల్ప్ చేస్తారు. ఆ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ క్లారిటీ, క్యారెక్టర్ ఉన్నవాడిని తీసుకోవాలి. మీరు ఎవరిని పడితే ఎవరిని తీసుకుంటే ఇబ్బంది పడతారు. సో అక్కడ గత 5 సంవత్సరాలుగా మీరు సర్వే చేసుకుని ఒక 1-2 days, అరే 5 సంవత్సరాల ముందు ఇక్కడ రేట్ ఎంత ఉంది, 2 సంవత్సరాల తర్వాత రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, రాబోయే నెక్స్ట్ 3 సంవత్సరాలు ఎంత అవ్వచ్చు. సో ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉంది, ఇది కనుక్కుంటే అట్లనే మార్కెట్ వాల్యూ కనుక్కోవచ్చు. ఏజెంట్స్ 4-5 ఏజెంట్స్ మాట్లాడినా, 4-5 ఓనర్స్తో మాట్లాడినా చెప్తారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొంతమంది కొనుక్కుంటారు కదా, ఇంటికి వెళ్ళి సార్ మీరు కొనేటప్పుడు ఎంత ఉంది, మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అవును, అడిగితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అట్లనే బిల్డర్ ఒక రేట్ చెప్తాడు. అట్లనే ఆన్లైన్ పోర్టల్స్ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీకు పలానా ఏరియా అంటే చెప్తారు, గూగుల్లో చెప్తారు. ఇవన్నీ కూడా టాలీ చేసుకోవాలి. ఏజెంట్ చెప్పింది, బిల్డర్ చెప్పింది, ఓనర్ చెప్పింది, ఆన్లైన్లో ఇచ్చింది, పోర్టల్స్ ఉన్నది, గూగుల్, ఇవన్నీ చేసుకుంటే మీకు ఒక రఫ్ అవగాహన, ఎగ్జాక్ట్ యాక్యురేట్ ప్రైస్ రాదు, రఫ్గా అవగాహన వస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి మీరు అరవై అవుతారు. సో మోసపోతున్నారంటే జనరల్లీ ఎక్కువ మంది మోసపోయేది ప్రీ లాంచ్లో. ప్రీ లాంచ్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు, ప్రాజెక్ట్ పర్మిషన్ ఉండదు, రేరా ఉండదు, డిటీసీపీ ఉండదు, ఏమి ఉండదు. భూమికి ఒక 5-10% ఇచ్చి జీపీఏ రాయించుకుంటారు, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకొని అమ్మడం మొదలు పెట్టేస్తారు. అది చట్ట విరుద్ధం, చట్ట ప్రకారం తప్పు. రేరా లైసెన్స్ లేకుండా, డిటీసీపీ, హెచ్ఎండిఏ లేకుండా యు ఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఆర్ బై ఆల్సో. కొనుక్కుంటే మీకే కష్టం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన, నేను అంతకుముందు కూడా చెప్పాను, 2 కోట్లు ఫ్లాటు, 2 కోట్లు మంచి స్టాండర్డ్ బిల్డర్, 2 కోట్లది ఈయనకి 1,40,00,000 ఇచ్చేస్తా అన్నారు. అంటే 30% డిస్కౌంట్, 60 లక్షలు డిస్కౌంట్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? 3 నుండి 4 సంవత్సరాలు. సో 3 నుండి 4 సంవత్సరాలు అప్పుడు దాని ప్రైస్ 2 కోట్లు అవుతుంది. ఇప్పుడు 1,40,00,000 ఇచ్చారు, అంటే 60 లక్షలు లాభం కదా. అయితే ఈ 1,40,00,000 కండిషన్ ఏంటంటే మొత్తం 90% ఒకేసారి కట్టేశారు 30 daysలో. ఓకే, అదేనా? అప్పుడు ఏమవుతుంది? కట్టేస్తాడు. ఆయన కట్టినప్పుడు రేరా పర్మిషన్ లేదు, డిటీసీపీ లేదు, హెచ్ఎండిఏ లేదు, లేఅవుట్ లేదు, బ్రోచర్ లేదు, ఏమీ లేవు. ఏమున్నాయంటే చిన్న రిసిప్ట్ ఇచ్చాడు, ఈ అమ్మాయి నాకు, ఈ కస్టమర్ నాకు ఎంత ఇచ్చారు అని. తర్వాత ఏమవుతుంది? ఈ కస్టమర్ ఎవరైతే పెద్ద ఆయన, బాగా 65 years అట్లా ఉంటారు, ఆయన కట్టేశారు, 90% కట్టేశారు, 1.25, 1.3 కట్టేసిన తర్వాత 1 year అయినా పర్మిషన్ రాలే.
1 year అయినా పర్మిషన్ రాలేదు. అడిగితే వస్తుంది, రేపు వస్తుంది. ఈ టెన్షన్ బీపీ రేజ్ అయిపోతుంది. ఎందుకంటే 1,25,00,000 కట్టండి జోక్ కాదు కదా. 1.26 crores ఎంతో కట్టారు రఫ్లీ. సో 1.26 crores కట్టేసి సంవత్సరం తర్వాత కూడా ఏమీ లేదు, అక్కడ భూమి అలాగే ఉంది. ఎందుకు అలాగే ఉందంటే ఆ బిల్డర్ పాపం ఇంటెన్షన్ మంచిదే, స్టాండర్డ్ బిల్డర్. ఓకే, కానీ లీగల్గా ఇరుక్కున్నాడు. డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే లీగల్ లిటిగేషన్ ల్యాండ్ అది. ఓ మై గాడ్. ఓకే, లిటిగేషన్ ల్యాండ్ అంటే ఒకటి రేరా రాదు, డిటీసీబీ రాదు, ఏది రాదు. అది రాకుండా కడితే జైల్లోకి వెళ్తాడు. టఫ్. సో బిల్డర్ మోసపోయాడు కాబట్టి అటువంటి మనం మోసపోతాం. సో అందుకనే బయ్యర్స్ ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కుంటే మాలాంటి కన్సల్టెంట్స్ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో, నా దగ్గర రావచ్చు. ఆ కన్సల్టెంట్ కూడా ఎన్నుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఆ బేస్ ఎవడో పని ఉన్నాడు, నాలెడ్జ్ ఉన్నాడు, లేనివాడు కూడా యూట్యూబ్లో మాట్లాడేస్తారు. మీ ఛానల్స్ ఎవరినైనా ప్రజెంట్ చేస్తారు, మీకు అదొక గొప్ప స్ట్రెంగ్త్. సో మీరు మాట్లాడించేటప్పుడు ఆ బ్రాండ్ ఏముంది, నాలెడ్జ్ ఏముంది అని చూసుకుంటే మీ బ్రాండ్కి మంచిది. ఇప్పుడు మన ఒక స్పీకరు ఎక్స్పాన్షన్ టర్మ్, రేరా టర్మ్ తప్పు చెప్పారు, టీఎల్పీ అనే టర్మ్ తప్పు చెప్పారు, దానివల్ల ఏమైనా మిస్గైడ్ అవుతారు. సో అని ఎవరు బ్లేమ్ చేయట్లేదు, మీరు పెట్టుకున్న కంటెంట్ ఉన్న వాళ్ళతో మాట్లాడించండి అంటున్నాను. అప్పుడు బయర్స్ మీరు అనుకునే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ చూసుకుంటే ఇట్లా మోసపోతే ఎన్నో రకాలు ఉన్నాయి. సో బెటర్ వే టు గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సో దట్ దేర్ మనీ ఈజ్ సేఫ్. 90% అది బయటకు రావాలంటే ప్రాపర్టీ కూడా సేఫ్, ప్రాపర్టీ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకపోతే వీళ్ళు బి అన్నసలు ఎవరిని ఒకటి కనిపించడం తిడుతుంటాం, ఆ ఫ్రస్ట్రేషన్ చూపించుకోలేదు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us, విల్ ఎక్స్ప్లెయిన్ టు. రైట్. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న ప్లేసెస్ లో హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచుకుంటుంది సార్? అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే ఫ్యూచర్ లో మంచి కమ్బ్యాక్ రావడం కానీ, లేకపోతే ఉన్న ప్లేస్ లో మంచి డెవలప్మెంట్స్ అయ్యే ఏరియా ఎక్కడ ఉంది? మీరు బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది, ఏ బన్ బాగుంటుంది ఏం చెప్తాడు? అన్నీ బాగుంటాయండి. మరి మీరు అడిగే క్వశ్చన్ అలాగే ఉంది. బేకరీ రియల్ ఎస్టేట్ ఒక్కటి కాదు కదా సార్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ప్రతిసారి కూడా టర్మ్ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మీరు 25 years బ్యాక్ వెళ్ళిపోతే ఇన్వెస్ట్మెంట్ అంటే విజయవాడ హైవే. అప్పట్లో అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కొత్తగా వచ్చింది, అది తప్ప ఏమీ లేదు. దానికి ఉన్నంత డిమాండ్ ఈ రోడ్లన్నీ లేవు. శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై అవి ఏవీ లేవు. కానీ అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ మారిన తర్వాత ఫోకస్ మారింది. ఇప్పుడు కంపెనీలో ఒక సీఈఓను మారాడు అనుకోండి, ఆ సీఈఓ పాత వాళ్ళందరినీ పెట్టి కొత్త వాళ్ళందరినీ తీసుకొస్తాడు. ఆయనకి ఫర్గా ఉన్న వాళ్ళని, వాళ్ళతో వేవ్లెంత్ ఉన్న వాళ్ళని కావాలని కదా స్ట్రాటజీ. అట్లా సీఎం రాగానే ఐపీఎస్లు మారిపోతారు, ఐఏఎస్లు మారిపోతారు, ఐఎఫ్ఎస్లు మారిపోతారు. ఎందుకంటే అదంతే, పాత గవర్నమెంట్ వాళ్ళు ఉంచుకోరు. ఏ సీఎం అయినా, మన సీఎం అయినా, ఇండియాలో ఏ పిఎం అయినా సేమ్ అంతే ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే మనకి అనుకూలంగా ఉన్నప్పుడు బాగా పనులు అవుట్పుట్ అవుతాయి, కలిసిమెలిసి పనిచేస్తుంటాయి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు ప్రస్తుతంలో అన్ని రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా బాగుంటుంది, కాకపోతే రేట్ ఆఫ్ గ్రోత్ అనేది కొద్ది తేడా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? రియల్ ఎస్టేట్లో ఇద్దరు ఇన్వెస్టర్ కానీ, ఏజెంట్ కానీ, బయ్యర్ కానీ, బిల్డర్ కానీ. రియల్ ఎస్టేట్లో ఉండాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఆకాశం అంత ఆశ అత్యాశకి వెళ్ళిపోతుంది, వెళ్ళినప్పుడు చీటింగ్ మొదలవుతుంది. ఇందాక మన ఎపిసోడ్లో మాట్లాడాం, అది లేకుండా చూసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం బాగా బర్నింగ్ టాపిక్స్లోనే అన్ని ఏరియాలకు 1, 2, 3 అడిగితే కనుక ముంబై హైవే బాగుంది, బెంగళూరు హైవే బాగుంది, ఇప్పుడు అప్కమింగ్ షాబాద్ ఉంది, అట్లానే వికారాబాద్ హైవే కూడా పికప్ అవుతుంది. రైట్. వన్ మై పర్సనల్ డౌట్ ఇది సార్, అంటే సికింద్రాబాద్ ఏరియాకి అండ్ మణికొండ ఏరియాకి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్ చూసుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? అది ప్యూర్లీ పర్సనల్ క్వశ్చన్ సార్. ఎందుకంటే నువ్వు దేనికోసం కొనుక్కోవాలనుకుంటావు అనేది ఫస్ట్. అంతకుముందు మాట్లాడు, ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటాయి. ఒకటి ఓన్ పర్పస్, ఓన్ యూసేజ్, నువ్వు ఉండడానికి కొనుక్కుంటావు, లేదా మీ అమ్మ నాన్న ఉండడానికి కొనుక్కుంటావు. నెంబర్ 2 ట్రేడింగ్, నువ్వు కొనేసే పక్క కెమెరామెన్కి అమ్మేస్తావు లాభం వేసుకొని. 3వది రెంటల్ ఇన్కమ్. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో నీ ఇన్వెస్ట్మెంట్ ఒకటి సపోజ్ నువ్వు పని చేసేది తెల్లాపూర్లో అనుకో, సెకండ్ వాళ్ళు ఎందుకు కొనుక్కో కదా, మణికొండలోనో, గచ్చిబౌలిలో, రాజేంద్ర నగర్ అక్కడక్కడ అటువైపు చూసుకుంటావు. సో ఆ పర్పస్ బట్టి మారిపోతుంది. ఈ హైవేలు అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు సిటీకి దూరంగా వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచన ఉంటే లాంగ్ వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఈజ్ లాంగ్. ఎందుకంటే మీరు ఫ్లాట్ ఇప్పుడు సపోజ్ మీకు షాద్ నగర్లో ఉంది, రోజు అప్ అండ్ డౌన్ చేయాలిగా, వెళ్ళి రావడానికి 3 గంటలు పడుతుంది. ఈ లోటు మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. గంట సేపు మాట్లాడితే మీ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఓకే, సో నీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్ అవుతుంది. ఎంత బడ్జెట్, ఇప్పుడు సపోజ్ బంజారా హిల్స్ కొనుక్కోవాలి నువ్వు, మీ ఆఫీస్ పక్కనే ఆపోజిట్ రోడ్ కాడ ఉండేది,
కానీ ఇదే అంత డబ్బులు ఉండాలి కదా, ఎంతమందికి అన్ని కోట్లలో కొనుక్కునే కెపాసిటీ ఉంటుంది? మీలాంటి యాంకర్స్ ఉండొచ్చు, ఇప్పుడు అందరికీ ఉండకపోవచ్చు కదా. సో బంజారాహిల్స్లో ఫ్లాట్ కొనుక్కోవాలంటే అడుగు 15,000 20,000 పెట్టి కొనుక్కోవాలి. 1000 అడుగులు కొనుక్కున్నా 1.5 crores 2 crores, 1000 అడుగులు 2,000 తీసుకుంటే 3-4 కోట్లు. కార్ పార్కింగ్, సర్వే ఎమ్యూనిటీస్, ఎక్స్ట్రా. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే హయ్యర్ లాస్ట్ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ 2 హైవేలు బాగా పికప్ అయ్యాయి. షాద్నగర్, బాలానగర్ దగ్గర బాగా పికప్ అవుతుంది. కొత్తగూరు, నందిగామ, షాద్నగర్. ఎందుకంటే షాద్నగర్ అనేది గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ అట్లానే ఇక్కడ ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, రుద్రారం, పెద్దాపూర్ ఈ ఏరియాలు బాగున్నాయి. ఇట్లా వికారాబాద్ పోతే మోకిలా, శంకరపల్లి, తర్వాత మన మేతాబ్ ఖాన్ కూడా, నవాపేట్, ఆ రోడ్. అంటే మిగతా ఏరియాలు కూడా మంచివే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉంటే ఒకలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకలా ఉంటుంది, పిల్లలు ఉంటే ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా దేనికి జిందా తెలుసు మాత్రం ఒకటే మంది చెప్పలేం, ఒకటే స్ట్రాటజీ చెప్పలేం. సో మీరు రిక్వైర్మెంట్ బట్టి, మీ బడ్జెట్ బట్టి, టైం అవైలబిలిటీ బట్టి మీరు సరైన నిర్ణయం మీరు తీసుకోవడం కష్టం అనుకున్నప్పుడు మాలాంటి రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ మీరు కనెక్ట్ అయితే మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. చాలా మంది ఏంటంటే మనం ఆయనకి ఇచ్చే 1000, 2000, 3000 అది 1% కమిషన్ సేవ్ చేద్దామని తర్వాత షేవ్ అయిపోతుంది. సేవింగ్ వేరు, షేవింగ్ వేరు. సో డోంట్, ఇప్పుడు 1%, 2% ఇచ్చినా 98% అయితే సేఫ్ ఉంటుంది కదా. ఆ 98% సేఫ్ ఉంటే మనకు మంచిది. ఆ 2% గురించి చూసుకొని 98% తెలుగులో చూస్తుండగా సూది జాగా కూడా చూడకుండా ఏనిపోయినా వదిలేస్తాం. సో ఆల్వేస్ అపాయింట్ ఎ గుడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, అది కూడా చెప్తున్నా. అండ్ సెలెక్ట్ ఎ గుడ్ ప్రాజెక్ట్, గుడ్ లొకేషన్, గుడ్ డెవలప్మెంట్స్, గుడ్ నైబరింగ్, గుడ్ ఎమ్యూనిటీస్. ఒకటి కాదు 10 ఫ్యాక్టరీలు చెప్పుకోవచ్చు. సో తొందరపడి కొనుక్కుంటే ఇబ్బందులు రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతోమంది రోజుకు ప్రతి నెల ఒక బిల్డర్ మూసేస్తాడు హైదరాబాద్లో. సాహితీ బిల్డర్స్ దగ్గర వరుసగా ఎంతోమంది బిల్డర్స్ బోర్డు తిప్పేస్తున్నారు. మనం ఏం చేయలేకపోతాం. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు, మ్యాక్సిమం పనిష్మెంట్ జైల్లో పెట్టిస్తారు. జైల్లో పెట్టిస్తే ఆయనకు మనకు వచ్చే లాభం ఏంటి? ఆయన జైల్లో పెట్టిన వారం రోజులు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. సో యూర్ అవుట్. సో ఆల్వేస్ బీ వెరీ క్లియర్, బీ వెరీ స్పెసిఫిక్ అండ్ టైం కేటాయించండి. చాలామంది నాకు ఏం చేస్తారు సార్ 1 minute అంటారు. 2 కోట్లు పెట్టినట్టు 1 minuteలో నేను ఎలా చెప్తాను చెప్పు? నీ 2 కోట్లు బ్యాంకులోనా, డైరెక్టా, ఎందుకు పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు, దేనికోసం పెడుతున్నావు, నీ పర్పస్ ఏంటి, నీ యూసేజ్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు జాబ్ ఎక్కడ చేస్తావు, అన్నీ కూడా అడగాలి కదా. అడగడానికి మాకు అర్థం చేసుకుని కొద్ది బ్రీతింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతసేపైనా కూర్చుంటాం. మెడికల్ డిసీజెస్లో డాక్టర్ ఎంత అయితే ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్లో మేము అలాంటి వాళ్ళు అంత ఇంపార్టెంట్. అది గ్రహించిన వాళ్ళు బాగుపడుతున్నారు. నా దగ్గర ఎంతోమంది కస్టమర్స్ కావచ్చు 10, 20, 30 సంవత్సరాలు కొనుక్కునే వాళ్ళు లక్షల్లో పెట్టిన వాళ్ళు కోట్లు అయిపోయినాయి. 20 years బ్యాక్, 25 years బ్యాక్ 700-800 రూపాయలు కేజీ కొని 2 లక్షలు అయింది. 700-800 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? వెరీ టఫ్ కదా. సో అంత వాల్యూ ఉన్నప్పుడు మనం ఎంత టైం ఇవ్వాలి? 1 గంట 2 గంటలు అన్నీ అయిపోయాయి. కొద్దిగా కేటాయించి సర్వే చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే సేఫ్టీ, సెక్యూరిటీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, ఫైనల్లీ ది అప్రిషియేషన్ ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ వస్తుంది చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే దే విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Modern businesses pose several challenges and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.